Good morning everyone. In our today's class we are going to discuss about the constructional details of a shaping machine. Nothing but a shaper. So shaper ko vachinappudiki construction and working ante enti. So main parts emem untayi and working of each individual part kosam kuda manam telusukovali. So this is the machine which is called as shaper. So ikkada manam use chesina shaper entante deenni horizontal shaper antam. Okay. సో మెయిన్ పార్ట్స్ వచ్చేటప్పటికి ఏంటంటే వీఆర్ హ్యావింగ్ ద బాటమ్ మోస్ట్ పార్ట్ సి. ఇది ఇలా మనకి రెక్టాంగులర్ బ్లాక్లో ఉంది కదా. సో ఈ బ్లాక్ని అంతా మనం ఏమంటాం అంటే బేస్ ఆర్ బెడ్ అంటాం. సో ద హారిజాంటల్ పార్ట్, సో ఆ చివరి నుంచి స్టార్ట్ అయ్యి ఈ చివరి వరకు ఉన్న పార్ట్ అంతటిని కలిపి మనం బెడ్ ఆర్ బేస్ అంటాం. అండ్ ఈ కన్స్ట్రక్షన్ ఉంది చూసారా, ద బాక్స్ లైక్ స్ట్రక్చర్, బ్లూ కలర్ పెయింట్ వేస్తుంది. సో దీని అంతటిని కలిపి మనం ఏమంటాం అంటే కాలమ్ అంటాం. అండ్ దెన్ ద టాప్ మోస్ట్ పార్ట్ అబౌవ్ ద కాలమ్ మనకున్న పార్ట్ని ఏమంటామంటే ర్యామ్ అంటాం. ఓకే. సో మెయిన్ పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ బెడ్ ఆర్ బేస్. సో ద బాక్స్ లైక్ స్ట్రక్చర్ నథింగ్ బట్ రెక్టాంగులర్ బ్లాక్ ఉంది కదా, దాన్ని ఏమంటున్నాం కాలమ్. కాలమ్ పైన మౌంట్ అయి ఉన్న పార్ట్ ఇలా హారిజాంటల్గా ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఈ సిల్వర్ పెయింట్ వేసింది కదా, దీన్ని అంతటిని కలిపి మనం ఏమంటాం అంటే ర్యామ్ అంటాం. ఓకే. సో దిస్ ఈజ్ ర్యామ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ర్యామ్ వన్ ఎండ్ ఏముంటుంది, ఇలా హ్యాంగ్ అయి ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. ఆపోజిట్ ఎండ్ ఆఫ్ ద ర్యామ్లో మనకి ఏంటంటే ఈ అసెంబ్లీ ఉంది కదా, దీన్ని ఏమంటాం అంటే క్లాపర్ బాక్స్ అంటాం. ఓకే. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లాపర్ బాక్స్. నా ఇదంతా మన ఇంటి బాటమ్ నుంచి వచ్చాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ ఇలా వేస్ ఉన్నాయి చూసారా, సి దీస్ ఆర్ ద గైడ్ వేస్. కాలమ్కి వచ్చేటప్పటికి మనకి ఇలా ఫ్రంట్లో గైడ్ వేస్ ఉంటాయి. ఆ గైడ్ వేస్లో ఈ ముందు మౌంట్ చేసిన పార్ట్ని ఏమంటాం క్రాస్ రైల్ అంటాం. ఓకే. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రాస్ రైల్. చూడండి, కాలంకి ముందున్న పార్ట్ గైడ్ వేస్ ఉండి ఆ గైడ్ వేస్ పైన ఎవరు మూవ్ అవుతారు అంటే క్రాస్ రైల్ మూవ్ అవుతుంది. సో ఈ క్రాస్ రైల్కి వచ్చేటప్పటికి అగైన్ ఈ ముందున్న పార్ట్ ఉంది కదా, దీన్ని అంతటిని ఏమంటాం అంటే చూడండి, సి ఈ రెక్టాంగులర్ బ్లాక్ ఒకటి ఉంది మళ్ళీ. సో దిస్ ఈజ్ క్రాస్ రైల్. ఇది కాలం, పైన ఉన్నదేంటి క్లాపర్ బాక్స్, ఇది ర్యామ్. సో ఈ క్రాస్ రైల్ పైన ఇక్కడ ఉండేదాన్ని ఏమంటాం అంటే మనం శాడిల్ అంటాం. సో శాడిల్ పైన మౌంట్ చేసింది ఏంటి, దిస్ ఈజ్ టేబుల్. టేబుల్ పైన యూజ్ చేసేది ఏంటి అంటే వర్క్ హోల్డింగ్ డివైస్. సో దీస్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఎ షాపర్. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను చూడండి, బాటమ్ మోస్ట్ పార్ట్ బెడ్ ఆర్ బేస్, దిస్ ఈజ్ కాలమ్. సో ఇక్కడున్న పార్ట్ ఏంటి ర్యామ్, దిస్ ఈజ్ క్లాపర్ బాక్స్. క్లాపర్ బాక్స్కి మనకు ముందు ఏంటంటే టూల్ హోల్డింగ్ డివైస్ ఒకటి ఉంటుంది. సో దిస్ ఈజ్ టూల్ హోల్డింగ్ డివైస్. అంటే ఇది టూల్ పోస్ట్ ఎలా అయితే కటింగ్ టూల్ని హోల్డ్ చేస్తుందో ఇది టూల్ హోల్డింగ్ డివైస్. దిస్ ఈజ్ ఆర్ కటింగ్ టూల్. అండ్ సేమ్ బెడ్ ఆర్ బేస్కి పైన ఉన్న కాలమ్కి ముందున్న గైడ్ వేస్ పైన ఎవరు మౌంట్ చేసాం, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రాస్ రైల్. దిస్ ఈజ్ శాడిల్. శాడిల్ పైన మౌంట్ చేసిందండి టేబుల్. టేబుల్ పైన ఉన్నది వర్క్ హోల్డింగ్ డివైస్. ఇక్కడ యూజ్ చేసిన వర్క్ హోల్డింగ్ డివైస్ ఏంటి అంటే వైస్ యూజ్ చేసాం. నా ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ దీస్ ఈచ్ ఇండివిజువల్ పార్ట్స్ కోసం తెలుసుకుందాం. ఓకే. నా మూవ్ టు ఫస్ట్ పార్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ బెడ్. సో బెడ్ ఫంక్షన్ ఏంటి అంటే ఎంటైర్ మెషిన్ అంతటినీ కూడా సపోర్ట్ చేసే క్యాపబిలిటీ ఎవరికి ఉండాలి అంటే బెడ్ ఆర్ బేస్కి ఉండాలి. సో అందువల్లనే బెడ్ని మనం ఏంటంటే హైలీ రిజిడ్ మెటీరియల్తో ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే. సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ద మెటీరియల్ క్యాస్ట్ ఐరన్. సో క్యాస్ట్ ఐరన్తో ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే మొత్తం ఎంటైర్ మెషినరీ వెయిట్ పడాలి అండ్ వర్కింగ్ జరుగుతున్నప్పుడు ఏమైనా వైబ్రేషన్స్ అలాంటివి ప్రొడ్యూస్ అయినా సో ఆ వైబ్రేషన్స్ని కూడా అది అబ్జార్బ్ చేసుకునే క్యాపబిలిటీ ఎవరికి ఉంటుందంటే క్యాస్ట్ ఐరన్కి ఉంటుంది. సో అందువల్లనే బెడ్ ఈజ్ మేడప్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ టు హోల్డ్ ద ఎంటైర్ ఎక్విప్మెంట్. నా వాట్ ఈజ్ మీన్ బై కాలమ్. కాలమ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇదంతా మనం యూజ్ చేసేది హాలో కాలమ్. సో హాలో కాలమ్ అని ఎందుకన్నామంటే ఈ కాలమ్ లోపలంతా కూడా మనకి ఎంటీ స్పేస్ ఉంటుంది. సో ఎంటీ స్పేస్లో దేనికి యూజ్ చేయాలి కాలమ్ని, ర్యామ్ అనేది మనకి ఏంటంటే ఇలా లీనియర్గా మూవ్ అవ్వాలి. ఓకే. నథింగ్ బట్ రెసిప్రొకేటింగ్ మూమెంట్. వర్కింగ్ ప్రిన్సిపల్ చెప్పాను. కటింగ్ టూల్కి కావాల్సిన లీనియర్ మూమెంట్ అనేది ఎవరిస్తున్నారు, ర్యామ్ నుంచి వస్తుంది. సో అంటే ర్యామ్ రెసిప్రొకేట్ అవ్వాలి అంటే దానికి కావాల్సిన మెకానిజం ఓకే దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద కాలమ్. సో కాలమ్కి వచ్చేవాడికి ఇట్ ఈస్ అ బాక్స్ లైక్ స్ట్రక్చర్. హాలో పోర్షన్ సి ఇక్కడ మనకి హోల్ కనిపిస్తుంది. సో దీంట్లో నుంచి చూస్తే మనకి ఈ లోపల మనకి కాలమ్ ర్యామ్ లీనియర్గా మూవ్ అవడానికి కావాల్సిన మెకానిజం అంతా కూడా ఇందులో స్టోర్ అండ్ ఓకే. సో దాంట్లో మనం డిఫరెంట్ టైప్స్ చెప్పుకున్నాం బేస్డ్ ఆన్ ద మెకానిజం. క్రాంక్ టైప్ అని,
గేర్ టైప్ అని, పుల్లీ టైప్ అని. సో ఇక్కడ ఇలా మనం స్టెప్డ్ కోన్ పుల్లీస్ యూజ్ చేస్తాం. సో ఇది పుల్లీ టైప్, లేదా గేర్స్ యూజ్ చేస్తే గేర్ టైప్. సో అలా బేస్డ్ ఆన్ ద మెకానిజం షాపర్ని ఒక్కొక్క విధంగా క్లాసిఫై చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కాలమ్. నా వాట్ ఈజ్ మీన్ బై ర్యామ్? ర్యామ్ ఈజ్ అ డివైస్ ఆర్ part which is used to give the motion to the cutting tool. సో కటింగ్ టూల్కి కావాల్సిన దిస్ ఇస్ అవర్ కటింగ్ టూల్. కటింగ్ టూల్ మనం ఏం చెప్పుకున్నాం ప్రిన్సిపల్లో, టూల్ లీనియర్గా స్లైడ్ అవ్వాలి అంటే రెసిప్రోకేట్ అవ్వాలి. సో దానికి కావాల్సిన మూమెంట్ ఎవరిస్తారు? ర్యామ్ ఇస్తుంది. సో ర్యామ్ మూవ్ అవ్వాలంటే మెకానిజం దేంట్లో స్టోర్ అయి ఉంటుంది? కాలంలో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ర్యామ్, దిస్ ఈజ్ కాలం. ఇక్కడ ర్యామ్ పైన ఏంటంటే మనకు ఒక హ్యాండ్ వీల్ ఉంటుంది. ఈ హ్యాండ్ వీల్ యూజ్ చేసి మనం ఏం చేసుకున్నామంటే ర్యామ్ లీనియర్ మూమెంట్ చేస్తుంది. ఫార్వర్డ్ స్ట్రోక్లో మనకి కటింగ్ యాక్షన్ జరుగుతుంది. సో దాన్ని ఫార్వర్డ్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఫ్రంట్ వెళ్ళేటప్పుడు దాన్ని ఏమంటున్నాం? కటింగ్ స్ట్రోక్ అంటున్నాం. రిటర్న్ బ్యాక్ వచ్చేటప్పుడు ర్యామ్ ఏంటంటే ఐడిల్గా ఉండిపోద్ది, నథింగ్ బట్. సో ఇక్కడ ఎటువంటి కటింగ్ యాక్షన్ చేయకుండా ఐడిల్గా బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, సో ఆ లీనియర్ మూమెంట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అంటే ప్రతిసారి ర్యామ్ ఈ ఎండ్లో స్టార్ట్ అయ్యి ఆ చివరి వరకు, మళ్ళీ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అలా మూవ్ అవ్వకుండా మూమెంట్ ఆఫ్ ద ర్యామ్ని కూడా మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. సో అంటే లెంగ్త్ ఆఫ్ ద స్ట్రోక్, కటింగ్ స్ట్రోక్ లెంగ్త్ని మనం రిస్ట్రిక్ట్ చేయాలి అంటే సో అక్కడ ఏంటి? ఇది యూజ్ చేసుకుంటున్నాం. సో దీన్ని మనం రొటేట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూవ్ చేసుకున్నాం అనుకో. సో ఆ లీనియర్ మూమెంట్ ఎంత అయితే కావాలో మనకి అంతవరకే రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఒక బోల్ట్ అయినట్టు అరేంజ్మెంట్ ఉంది. ఓకే, నౌ కమింగ్ టు ద పార్ట్ క్లాపర్ బాక్స్. సి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లాపర్ బాక్స్. క్లాపర్ బాక్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫస్ట్ సపోజ్ వర్క్ పీస్ని నేను ఇక్కడ హోల్డ్ చేశాను. వర్క్ పీస్ని ఇక్కడ హోల్డ్ చేసి హైట్ ఆఫ్ ద వర్క్ పీస్ ఎక్కువ ఉందనుకోండి. సో ఆ కేసులో మనకి ఏమాలి? కటింగ్ టూల్ అనేది కొంచెం పైకి వెళ్ళాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాం? క్లాపర్ బాక్స్లో పైన హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ని రొటేట్ చేసుకొని, సో రొటేట్ చేసుకుంటే ఏమవుతుంది మనకి? కటింగ్ టూల్ని కూడా మనం పైకి లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బై యూజింగ్ దిస్ బోల్ట్. ఇది లూజనింగ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది? ఈ బోల్ట్ అనేది పైకి వస్తుంది. అలానే క్లాపర్ బాక్స్లో ఉన్న ఈ నట్ అండ్ బోల్ట్ని ఇది లూజ్ చేసుకుంటే మనకి క్లాపర్ బాక్స్ని పైకి లిఫ్ట్ చేయొచ్చు. ఓకే, సో బేస్డ్ ఆన్ ద హైట్ ఆఫ్ ద వర్క్ పీస్ హైట్ బట్టి టూల్ని మనం పైకి అడ్జస్ట్ చేసుకోవాలి అంటే సో అక్కడ యూజ్ చేసేది ఏంటి? క్లాపర్ బాక్స్ యూజ్ చేస్తాం. అండ్ క్లాపర్ బాక్స్కి వచ్చేటప్పటికి మనకి మెటల్ అనేది హారిజాంటల్గా, కటింగ్ టూల్ హారిజాంటల్గా మూవ్ అయినప్పుడు మెటీరియల్ రిమూవ్ అవుతుంది. అలా కాకుండా ఎప్పుడైనా నేను స్వివలింగ్ చేయాలి అంటే యాంగులర్ కట్స్ చేయాలి అన్నప్పుడు క్లాపర్ బాక్స్ ఇక్కడ చూడండి, సెంటర్లో ఒక ఫౌండేషన్ బోల్ట్ ఉండి ఇలా కర్వీ ఎడ్జ్లో మనకి ఏంటంటే ఇక్కడ సమ్ ఇంక్లినేషన్ అనేది మార్క్ చేసి ఉంటుంది. సో ఇది సో ఈ బోల్ట్ లూజ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది? క్లాపర్ బాక్స్ మనం ఇలా టిల్ట్ చేయొచ్చు. సో టిల్ట్ చేసి యాంగులర్ కట్స్ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. లేదు నార్మల్ కట్స్ చేయాలి అంటే ఎగ్జాక్ట్ స్ట్రైట్గా ఫిట్ చేసి బోల్ట్ని టైట్ చేసుకుంటాం. ఇప్పుడు దీని పొజిషన్ స్ట్రైట్గా ఉంది కాబట్టి మనకి నార్మల్ కట్సే వస్తాయి. యాంగులర్ కట్స్ కావాలి అంటే బోల్ట్ లూజ్ చేసుకొని క్లాపర్ బాక్స్ మొత్తాన్ని కూడా టిల్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ టూల్ హోల్డింగ్ డివైస్. ఇది టూల్ హోల్డింగ్ డివైస్. టూల్ హోల్డింగ్ డివైస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? టు హోల్డ్ ద కటింగ్ టూల్. సో ఇది బ్లాక్ కలర్లో ఉంది కదా, ఇదంతా మనకి యూజ్ చేసిన సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. సో దిస్ ఈజ్ ద టిప్ ఆఫ్ ద టూల్. ఇది కటింగ్ టిప్ అని. ఓకే, సో ఇదంతా టూల్ యొక్క షాంక్ అన్నమాట. సో దీన్ని ఏమంటున్నాం? టూల్ పోస్ట్ అంటున్నాం. సో టూల్ హోల్డింగ్ డివైస్ దీన్ని లూజ్ చేసుకొని కటింగ్ టూల్ని అప్ అండ్ డౌన్ మూవ్ చేసుకోవచ్చు, లేదా రిమూవ్ చేసి న్యూ టూల్ రీప్లేస్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ర్యామ్. నా మూవ్ టు నెక్స్ట్ పార్ట్ క్రాస్ రైల్. క్రాస్ రైల్ అనేది ఎప్పుడు కూడా కాలంకున్న ముందు ఫ్రంట్ గైడ్ వేస్. సో ఫ్రంట్ గైడ్ వేస్లో మౌంట్ చేసిన దాన్ని ఏమంటాం? క్రాస్ రైల్ అంట. క్రాస్ రైల్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే దాన్ని శాడిల్కి సపోర్ట్ చేసుకోవాలి. సో శాడిల్ ఏం చేస్తుంది? కటింగ్ టూల్ని మనం పైకి కిందకి మూవ్ చేయాలి అంటే అది వర్క్ పీస్కి కావాల్సిన అప్ అండ్ డౌన్ మూమెంట్ ఇవ్వాలి అంటే కటింగ్ టూల్ ఇక్కడితో ఫిక్స్ అయిపోయింది. వర్క్ పీస్ మనం లోవర్ ఎడ్జ్లో ఉంది. సో వర్క్ పీస్ని పైకి లిఫ్ట్ చేయాలి అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? శాడిల్ని పైకి లిఫ్ట్ చేసుకోవాలి. సో శాడిల్ని పైకి లిఫ్ట్ చేయాలి అంటే ఇక్కడ మనకి గైడ్ వేస్ యూజ్ అవుతున్నాయి. దిస్ ఈజ్ క్రాస్ రైల్, శాడిల్. పైన ఉన్నదాన్ని ఏమంటాం అంటే మనం వర్క్ టేబుల్ అంటాం. సి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వర్క్ టేబుల్. టేబుల్ హ్యావింగ్ టీ స్లాట్స్. ఈ ఆరెంజ్ కలర్లో పెయింట్ చేస్తున్నదంతా కూడా ఏంటంటే టీ షేప్డ్ ఎడ్జ్ ఉంది. సో వీటిని ఏమంటాం మనం? టీ స్లాట్స్ అంటాం. ఇవి టీ స్లాట్స్. టీ స్లాట్స్లో మనం ఏంటంటే ఇటువంటి వర్క్ హోల్డింగ్ డివైస్. సో ఇక్కడ యూజ్ చేసిన వర్క్ హోల్డింగ్ డివైస్ ఏంటి అంటే వైస్. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం వైసెస్ ఆర్ ద వర్క్ హోల్డింగ్ డివైసెస్. బట్ నార్మల్ కార్పెంటరీలో వైస్ వేరు, షాపర్లో వైస్ వేరు. చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ఇక్కడ మనం ఎప్పుడైతే చక్కి
కీ ప్లేస్ చేసి దీన్ని రొటేట్ చేస్తాము హ్యాండిల్ని. దిస్ ఇస్ ఫిక్స్డ్ జా, ఇది మూవబుల్ జా. సో ఏమవుతుంది మూవబుల్ జా. సో బై యూజింగ్ దిస్ థ్రెడెడ్ షాంక్, ఈ షాఫ్ట్ యూజ్ చేసి మూవబుల్ జా అటు ఇటు మూవ్ అవుతుంది. సో ఈ సెంటర్లో మనం ఏం ప్లేస్ చేస్తున్నాం, వర్క్ పీస్ని ప్లేస్ చేస్తున్నాం. వర్క్ పీస్ ప్లేస్ చేసి అగైన్ దీన్ని టైటనింగ్ చేసుకుంటే వర్క్ పీస్ ఈజ్ ఫర్మ్లీ ఆర్ రిజిడ్లీ ఫిక్స్డ్ టు ద వైస్. సో మనం ఏమైనా రొటేట్ చేసుకున్నప్పుడు కూడా ఎటువంటి కటింగ్ యాక్షన్ జరిగినా వర్క్ పీస్లో ఎటువంటి లీనియర్ మూమెంట్ లేకుండా, అంటే రిలేటివ్ మూమెంట్ లేకుండా రిస్ట్రిక్ట్ చేస్తాం. సో కాలంకి వచ్చేటప్పటికి మళ్ళీ మనకి ఇంకొక గైడ్ వేస్ ఉంటాయి. సి కాలంకి ఫ్రంట్ ఎండ్లో ఉన్న గైడ్ వేస్లో ఎవరు సపోర్ట్ అవుతున్నారు, క్రాస్ రైల్ సపోర్ట్ అవుతుంది. టాప్ ఎండ్లో కూడా మనకి గైడ్ వేస్ ఉంటాయి, అవేంటో చూడండి. సో ఇలాంటి యాంగులర్, సో ఇలా వి షేప్లో ఉండి గైడ్ వేస్ ఉంటాయి. ఆ గైడ్ వేస్ పైన టాప్ గైడ్ వేస్లో ఎవరు మూవ్ అవుతారంటే ర్యామ్ మూవ్ అవుతుంది. ఓకే, సో ఈ గైడ్ వేస్లో నుంచే ర్యామ్ ఇలా ఫ్రంట్ బ్యాక్ మూవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షాపర్. సో మెయిన్ పార్ట్స్ ఏంటండి, బెడ్ ఆర్ బేస్, కాలమ్, ర్యామ్, క్లాపర్ బాక్స్, cross rail, saddle, table and work holding device. It may be a V block or it may be a shaper vise, anything else. Okay, so this is the constructional details of a shaper. Another side view, సో అంటే ఆపోజిట్ సైడ్లో ఉన్న. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే దీన్ని లూజనింగ్ చేసుకొని ఇది డోర్ ఓపెన్ చేసి చూస్తాం, మనకి లోపల ఏ మెకానిజం రన్ అవుతుందో మెకానిజం మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సో మెషిన్ స్టార్ట్ అవ్వాలి అంటే మనకు కావాల్సిన ఎలక్ట్రికల్ పవర్. సో దిస్ ఇస్ ఎలక్ట్రిక్ మోటార్. సో మోటార్ నుంచి మనం ఇలా బెల్ట్స్ వేసుకొని దీన్ని ఏంటి స్టెప్డ్ పుల్లీ కనెక్ట్ చేసుకున్నాం. అండ్ దెన్ పవర్ అనేది ర్యామ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ర్యామ్ నుంచి కటింగ్ టూల్. సో వర్క్ పీస్ కాన్స్టెంట్, కటింగ్ టూల్కి మనం లీనియర్ మూమెంట్ ఇస్తున్నాం. ఓకే, సి సో దిస్ ఈజ్ ద మెకానిజం విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద షాపర్. షాపర్లో యూజ్ చేసిన మెకానిజం. వేరియస్ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ ఏంటో మనం క్లియర్గా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, దిస్ ఈజ్ ద లైన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ షాపర్. సో బాటమ్ మోస్ట్ పార్ట్ని ఏమంటున్నాం, బెడ్ ఆర్ బేస్ అంటున్నాం. ఇదంతా కలిపి కాలం, దాని పైన ఉన్నది ర్యామ్, ర్యామ్కి ఫ్రంట్ పోర్షన్లో ఉండేది క్లాపర్ బాక్స్. సో అలానే మళ్ళీ ఇటువైపు నుంచి కాలంకున్న ఫ్రంట్. సో మనకి ఇక్కడ ఉన్న గైడ్ వేస్ దానికి సపోర్ట్ చేసుకున్న దాన్ని అంతటినీ కూడా క్రాస్ చేయాలని. సో అక్కడ యూజ్ చేసే స్క్రూ ఏంటంటే, అంటే టేబుల్ని పైకి లిఫ్ట్ చేయాలి అంటే అక్కడ యూజ్ చేసే స్క్రూని ఎలివేటింగ్ స్క్రూ అంటున్నాం. దిస్ ఈజ్ టేబుల్. టేబుల్ పైన మనం ఎనీ వర్క్ హోల్డింగ్ డివైస్ని మౌంట్ చేసుకున్నాం. సో ఇది ర్యామ్ బ్లాక్ లాకింగ్ హ్యాండిల్ అంటున్నాం. మీకు చెప్పాను, ర్యామ్ యొక్క లీనియర్ మూమెంట్ని అరెస్ట్ చేయాలి అంటే ఏంటంటే లిమిట్ చేయాలి అంటే అక్కడ మనకి లాకింగ్ హ్యాండిల్ యూజ్ అవుతుంది. సో ఇది స్ట్రోక్ అడ్జస్ట్మెంట్ హ్యాండిల్. సో అంటే మనకి అక్కడ స్ట్రోక్ అడ్జస్ట్మెంట్ హ్యాండిల్ ఈ ప్లేస్లో ఉంది, అంటే లెంగ్త్ ఆఫ్ ద స్ట్రోక్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ డౌన్ ఫీడ్ హ్యాండిల్. మనం కటింగ్ టూల్ని కనుక ఇంకా డౌన్ మూవ్ చేయాలి ఎప్పుడు ఆపరేషన్ జరుగుతున్నప్పుడు. సో ఇది డౌన్ ఫీడ్ హ్యాండిల్. దేనికి ఉంటుంది అంటే అది క్లాపర్ బాక్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ క్లాపర్ బాక్స్. క్లాపర్ బాక్స్కి ఫ్రంట్ ఉన్న పోర్షన్ని యాప్రాన్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ద మెకానిజం విచ్ ఈజ్ మౌంటెడ్ ఇన్ ఏ కాలమ్. సో పుల్లీస్ తీసుకుంటున్నాం కదా, డ్రైవ్ పుల్లీ. సో దిస్ ఈజ్ ఫీడ్ డిస్క్. ఇదంతా కూడా మెకానిజం చెప్పుకున్నప్పుడు వస్తుంది మనకి. సో దిస్ ఇస్ ద లైన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ షాపర్. సో 3D డయాగ్రామ్కి వచ్చేటప్పటికి మనం మెషిన్ చూసాం కదా, సో సేమ్ ఎలా ఉంటుంది. దిస్ ఈజ్ 3D బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ షాపర్. దీస్ ఆర్ ద గైడ్ వేస్ ఆన్ ఏ క్రాస్ రైల్. క్రాస్ రైల్కి మనకి ఫ్రంట్ గైడ్ వేస్ ఉంటాయి. సో ఆ గైడ్ వేస్ పైన మనం దీన్ని టేబుల్ మౌంట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ షాపర్ టేబుల్. సో టేబుల్కి మనకి టాప్లో ఏముంటాయి, టీ స్లాట్స్ ఉంటాయి. ఆ టీ స్లాట్స్లో మనం వర్క్ పీస్ని హోల్డ్ చేయొచ్చు డైరెక్ట్గా, లేదంటే వర్క్ హోల్డింగ్ డివైస్ని కూడా మనం బోల్డ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ షాపర్ టూల్ హెడ్. సో టూల్ హెడ్లో మనకి అట్ ద ఎండ్ ఆఫ్ ద ర్యామ్ క్లాపర్ బాక్స్. క్లాపర్ బాక్స్కి ముందున కటింగ్ టూల్ని హోల్డ్ చేయడానికి ఇది టూల్ హెడ్. ఈ స్లాట్లో మనం కటింగ్ టూల్ని ఫిట్ చేసుకుంటున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ షాపర్ టూల్ హెడ్. The main parts of a shaper are base, column, cross rail, saddle, table, ram and tool head.